Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. Everything I want. వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. ఈరోజు మా జర్నీ ఏడుపాయలు వెళ్తున్నాము. 2 కార్స్లో వెళ్తున్నాము అనమాట. ఒక 10 మెంబర్స్ వెళ్తున్నాము. సో ఆ వీడియో డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి, తప్పకుండా చూడండి. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. Everything I want might be a miracle. No, I'm never coming down. I don't gotta worry about a single thing. I could be the light coming down on me. Sunshine on my face. I got sunshine on my face. I don't gotta care in the world right now. Higher than the ceiling, breaking through the clouds. Sunshine on my face. I got sunshine on my face. అందుకే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గరే తీసుకొచ్చింది. అన్ని ఇక్కడ ఏం చెప్పాలి? ఫారెస్ట్ అంట. మిమ్మల్ని ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగుందా? ఇది నర్సాపూర్ అడవులు అంటండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఉంది టూర్ మీకు? హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం లాస్ట్ సండే అంటే నవంబర్ 15న మేము ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్స్లో ఉంటుంది. ఎవరైనా 1 డేలో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఈ ఆలయం ది బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే వెళ్ళే రూట్ బాగుంటుంది, వెళ్ళాక అక్కడ అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. వనదుర్గా భవానీ అమ్మవారు అక్కడ స్వయంభూగా వెలిసారు. అంటే అడవి మధ్యలో చుట్టూ సెలయేరు మధ్యలో అమ్మవారి దేవాలయం ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే అక్కడున్న అమ్మవారి కూడా చాలా శక్తివంతమైనది. ఇంకా ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. మనమే ఫుడ్ తీసుకెళ్ళచ్చు. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే అక్కడ అమ్మవారికి మొక్కు తీర్చుకుని అక్కడే వంట చేసుకుని తింటూ ఉంటారు. అక్కడికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుంచి గండి మైసమ్మ, నర్సాపూర్, మెదక్, పాపన్నపేట, నాగసానిపల్లి వస్తాయి. నాగసానిపల్లి నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఆలయం ఉంటుంది. అలాగే ఎంజీబీఎస్ నుంచి సిబిఎస్ బస్ స్టాండ్ నుంచి కూడా మెదక్కి రెగ్యులర్గా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మెదక్ నుంచి ఏడుపాయలకి 19 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడిక స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకైన జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతం చేయాలని సర్పయాగం చేస్తాడు. యజ్ఞగుండాలు ఏర్పాటు చేసి జమదగ్ని, ఆత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి 7 ఋషులతో ఈ యాగం నిర్వహిస్తారు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవడంతో సర్పజాతి అంతమవుతుందని ఆందోళనతో
నాగుల తల్లి ఆ భగవంతుణ్ణి వేడుకుంటుందట. అప్పుడు గరుత్మంతుడు పాతాళంలో ఉన్న భోగవతీ నదిని తీసుకువస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భగవతీ నది 7 పాయలుగా చీలి సర్ప యజ్ఞాలను ముంచుతూ ప్రవహించిందట. అందులో ఒక పాయ మాత్రం అక్కడున్న అమ్మవారి పాదాలని తాకుతూ గోదావరిలో కలిసిందట. ఇక్కడ 7 ఋషులతో యజ్ఞం చేయడం వలన గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వలన 7 పాయలు అని అమ్మవారికి 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చింది. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత గౌరవమైన ఆలయం. ఇక్కడ శివరాత్రికి మళ్ళీ మాఘ అమావాస్య రోజుకి జాతర జరుపుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా చూద్దాము. ఈ టెంపుల్ అడవుల మధ్యలో ఉండడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తెరిచే ఉంటుంది. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు డైలీ పూజా విధానం కూడా తెలుసుకుందాం. మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు అభిషేకం జరుగుతుంది. 6:30 నుంచి 7 వరకు అలంకరణ చేస్తారు. 8 to 11 AM వరకు వేద పారాయణం చేస్తారు. అలాగే ఈవినింగ్ లలితా సహస్ర పారాయణం కూడా జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా మా దర్శనాలు, ఫోటోషూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఈ టెంపుల్కి వెళ్తే త్వరగా రావాలని కూడా అనిపించదు, ఎందుకంటే అంత బాగుంటుంది. నేచర్ లవర్స్ చాలా ఇష్టపడతారు. ఇవన్నీ అయిన తర్వాత మేము ఒక బిల్వ వృక్షం వెతుక్కొని అక్కడ దీపాలు పెట్టుకుని అందరం కలిసి భోజనాలు చేసి రిటర్న్ అయిపోయాము. ఇదేనండి 7 పాయల వనదుర్గాదేవి ఆలయం వ్లాగ్.